నాయకత్వం బీసీ సంక్షేమ సంఘం పత్రికా సమావేశంలో బీజేపీ పార్టీని మరియు మోదీ గారిని వ్యక్తిగతంగా విమర్శించినట్టు దూషించినట్టు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న పేర్కోవడం జరిగింది. మరి బీసీ సంక్షేమ సంఘము అని అంటే ఏ ఒక పార్టీనో ఏ ఒక వ్యక్తినో టార్గెట్ చేసి వ్యక్తిగతంగా విమర్శించడం అనేది ఉండదు. బీసీ సంక్షేమ సంఘానికి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇంకేదో పార్టీ మిత్రం కాదు, శత్రువు కాదు. మాకు కావాల్సిన మా సిద్ధాంతం ఏంటంటే బీసీల సిద్ధాంతం కేవలం ఇప్పుడు కులగణన అనేది చేపట్టాలి, బీసీల అభివృద్ధి కావాలి, బీసీల హక్కులు కావాలి, బీసీల యొక్క సాధికారత కావాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడడం జరుగుతుంది తప్ప మరి ఎలాంటి వ్యక్తిగతమైన దూషణలు కానీ విమర్శలు కానీ ఉండేయనేది బీజేపీ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గీగురు రవణ గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం, వారు గత ఎన్నో సంవత్సరాలుగా బీసీల కోసం తనదైన శైలిలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ బీసీలను ముందుకు సాగించే దిశగా వెళ్తున్నారు. అలాంటి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం అనేది తగదని ఈ కార్యక్రమం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకనగా వారు మాట్లాడింది బీజేపీ పార్టీ అనేది కులగణన అనేది చేపెడితే ఇంకా ముందుకెళ్తుంది అనే ఉద్దేశంగానే అన్నారు తప్ప ఇంకో రకంగా కాదు. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని ఈనాడు ఇన్ని విషయాలు మాట్లాడడం అనేది సరి అయినది కాదు అనేది మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున చెప్తున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి శ్రీ గీగు రవీంద్రన్న గారి మీద నిన్న స్థానిక బీజేపీ నాయకులు ఒక పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. దీన్ని రాజకీయంగా అన్నగారు ఎదుగుదలను ఓర్వలేకనే కొంతమంది నాయకులు అన్న మీద ఇటువంటి వ్యక్తిగత వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్నగారికి స్థానం లేదని అంటారు. కాంగ్రెస్ పార్టీ అన్నగారికి జడ్పీటీసీ అయినటువంటి అన్నగారిని జడ్పీ4 లీడర్గా నియమించింది. ఎవరికి స్థానం లేదో ఎవరి స్థాయి ఏందో అనేది తెలుసుకొని మాట్లాడాలి. కనీసం వార్డు మెంబర్గా కానీ గెలవలేని నాయకులు చిగురుమాడి జడ్పీటీసీ అయినటువంటి శ్రీ గీగు రవీందర్ అన్న గారిని నిన్న వ్యక్తిగత దూషణలతోటి సంబోధించారు. ఇటువంటి వ్యక్తిగత దూషణలకు మరోసారి పాల్పడితే బీసీ సంఘం తరఫున మండలంలో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాను.